డాక్టర్ ఎం రాఘవయ్య, డాక్టర్ ఎం రాఘవయ్య, డాక్టర్ ఎం రాఘవయ్య. పాత పాసు కావాలి, పాత పాసు, ఆన్లైన్ పాసు, ఆన్లైన్ పాసు వద్దు, ఆన్లైన్ పాసు, ఆన్లైన్ పాసు, ఆన్లైన్ పాసు. రాఘవయ్య గారి నాయకత్వం, రాఘవయ్య గారి నాయకత్వం. సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్. మాన్యువల్ పాస్, మాన్యువల్ పాస్. బిఆర్ అసోసియేషన్, బిఆర్ అసోసియేషన్, బిఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ. ఈనాడు మన ప్రీతమ నాయకుడు మరి రాఘవయ్య గారి ఆదేశానుసారంగా డోన్ బ్రాంచ్ లో ఉన్నటువంటి పెన్షనర్ అసోసియేషన్ వారందరూ కూడా ఈ పాస్ విషయంలో ఏదైతే ఆన్లైన్ పాసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందో దానికి వ్యతిరేకంగా నిదర్శనలు మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. ముఖ్యంగా ఏమిటి అంటే అదే విధంగా మా జోనల్ సెక్రటరీ అయినటువంటి కృష్ణమాచార్యులు, ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు, అదేవిధంగా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు, సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు, అదేవిధంగా సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీ పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి చాంద్ బాస గారు, అదేవిధంగా డోన్ బ్రాంచ్ పెన్షనర్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ బ్రాంచ్ సెక్రటరీ అయినటువంటి రంగస్వామి గారు, వాళ్ళ టీం అందరు కూడా కలిసి మేమందరం కలిసి ఈ రోజు ప్రభుత్వం అయితే ఏ నిర్ణయం తీసుకున్నదో అంటే రైల్వే బోర్డులో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిదర్శనలు చేస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే హెచ్ఆర్ఎంఎస్ అన్నది 1920 అంటే 2020లో మనకు నవంబర్లో ఇంప్లిమెంట్ అయింది. అప్పటి నుంచి మనకి ఏం చేశారు, వాళ్ళు ఆన్లైన్ లో పాసులు చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. అప్పటి నుంచి వర్కింగ్ లో ఉన్న వాళ్ళకు ఆన్లైన్ లోనే ఇస్తున్నారు. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకు ఆఫ్లైన్ లో ఇవ్వాల్సిందని మన రాఘవయ్య గారు డిమాండ్ చేయడం వలన మనకు ఆఫ్లైన్ లో అంటే మాన్యువల్ పాస్ ఇంతవరకు వచ్చారు. 29/5/2026 నాడు రైల్వే బోర్డు ఒక వినూతనమైన లెటర్ ఇష్యూ చేసింది. వీళ్ళందరికీ కూడా పెన్షనర్స్ కూడా ఆన్లైన్ లోనే పాసులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు ఈ రోజు డోన్ పట్టణంలో పెన్షనర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ప్రభుత్వానికి మనం తెలియజేయనది ఏమనగా, అయ్యా మేము ముసలి వాళ్ళము అంటే రిటైర్డ్ అయిన విశ్రాంత ఉద్యోగులకు ఎప్పటికి కూడా ఈ యొక్క టెలికమ్యూనికేషన్లు అయితేనేమి కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. అందువలన వాళ్ళకు ఆన్లైన్ లో పాసులు చేసుకోవడం కష్టంగా ఉంటది. వాళ్ళకు సులభతరం చేయడానికి ఆఫ్లైన్ లో మాన్యువల్ పాసులే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రైల్వేలు ఈ రోజు ప్రగతి పథకంగా ముందుకు వెళ్తున్నాయంటే ఈ యొక్క పెన్షనర్స్ గుండానే పెన్షన్ గుండానే అభివృద్ధి జరిగింది. ఆ విధంగా జరుగుతున్నప్పుడు పెన్షనర్స్ కు మీరు ఆఫ్లైన్ లో పాసులు ఇవ్వడం వల్ల పెద్ద కష్టమైన పని కాదు. ఇది పెద్ద మనసు చేసుకొని ఇక మీదట మీరందరూ కూడా మాకు రైల్వే బోర్డులో ఉన్నటువంటి మన రైల్వే బోర్డు చైర్మన్ అయినటువంటి సతీష్ కుమార్ గారు, అదేవిధంగా సౌత్ కోస్ట్ రైల్వే సందీప్ కుమార్ మాధుర్ గారు, మా డీజిల్ రైల్వే మేనేజర్ అయినటువంటి చంద్రశేఖర్ గుప్తా గారు, వీళ్ళందరూ కలిసి కూడా మా కోరికను మన్నించి మాకు ఆఫ్లైన్ లో పాసులు ఇస్తారని ఈ ఉద్దేశంతో ఈ డోన్ పట్టణ రైల్వే స్టేషన్ ముందు మేము ధర్నా కార్యక్రమం పిఆర్ అసోసియేషన్ అందరం కలిసి ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని సద్వినియోగం చేసి మీరందరూ జయప్రదం చేసి మాకు ఆ కోరిక నెరవేర్చినందుకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ ప్రెస్ వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డివిజనల్ సెక్రటరీ Pension Association of Railways, Guntakal Division, and also Branch Secretary Guntakal, Branch Secretary Don. ఈనాడు యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించేదానికి ఈ ధర్నాను ఈ నిరసనను పరిశీలించడం కోసమై ఇక్కడికి వచ్చేటువంటి విషయం ఏంటంటే డాక్టర్ రాఘవయ్య గారు ఎన్ఎఫ్ఆర్ జనరల్ సెక్రటరీ మాకు రిటైర్ ఎంప్లాయీస్కు తప్పకుండా ఆఫ్లైన్లో పాస్ ఇవ్వాలని చెప్పేసి మాకు ఇచ్చేటువంటి ఒక అధికారాన్ని మరీ తిరిగి ఆన్లైన్లో చేసి
29/5/2026 ఒక లెటర్ ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా మేము ఈనాడు రాఘవయ్య గారు మాకు ఇచ్చేటువంటి రాఘవయ్య గారి తరఫున అడ్మినిస్ట్రేషన్ మాకు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని మరలా తిరిగి మాన్యువల్ పాస్ ఇవ్వాలని చెప్పేసి, పేపర్ పాస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, తప్పకుండా ఈనాడు ఇంత ఘనంగా మరి డోన్ యొక్క స్టేషన్ ముందు ఎదురుగా మళ్ళీ మేమందరము నిరసన తెలియజేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు రైల్వే మినిస్టర్గా మాకు పెన్షనర్ అసోసియేషన్ సంబంధించినటువంటి శాఖలో ఉన్నారు. మాకు తప్పకుండా వాళ్ళు కనికరించి మాకు మొదట ఎలాగైతే ఇస్తున్నారో రాఘవయ్య గారి రికమెండేషన్స్, అలాగే ఈ మాన్యువల్ పాస్ను కొనసాగించాలని మేము కోరుకుంటూ ఈ ధర్నాను మొట్టమొదటి నేను నంద్యాలలో చేశాం. మన డివిజనల్ ప్రెసిడెంట్ గారు సౌత్ కోస్ట్ రైల్వే పెన్షనర్స్ ఫర్ రైల్వేస్ చాందబాస గారు, వెంకటేశ్వర్ల గారు ప్రెసిడెంట్ మనకు, అండ్ ఆల్సో మరి ఇక్కడ వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు పాసెస్, దేనికోసం అడుగుతున్నారు, ఏంటి సమస్యలు అని మేము దాదాపుగా 10-15 పాయింట్లు రాసినప్పటికీ కూడా వాళ్ళు మరి ఆన్లైన్లో చేయాలని చెప్పేసి మనం చెప్పారు. కాబట్టి ఈ ఆన్లైన్లు వదిలిపెట్టి మేము ఆఫ్లైన్లు వాళ్ళని కోరుకుంటూ, మరొకసారికి ప్రైమ్ మినిస్టర్కు, రైల్వే బోర్డుకు, మన సిఇఓకు, మరి మా ఆర్గనైజేషన్ అసోసియేషన్ పెద్దలకు, ఎన్ఎఫ్ రాఘవయ్య గారు మన పెన్షనర్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్కు ప్యాటర్న్గా ఉన్నారు. ఆయన తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఒక మాన్యువల్ పాస్ కోరుకుంటూ ఇంతటితో విరమిస్తూ సౌత్ కోస్ట్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్కు జోనల్ ప్రెసిడెంట్ను. నాకున్నటువంటి ఆదేశాలు ఏమంటే, నిన్న మొన్నటి వరకు రాఘవయ్య గారి కృషి వల్ల పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షన్స్ అందరికీ కూడా ఫిజికల్ పాస్ ఇచ్చేవాళ్ళు. ఇటీవలనే రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ పాస్ హెచ్ఆర్ఎంస్లో ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు 3 తరాల క్రితం వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు రైల్వే ఇలా అభివృద్ధి చెందింది. వాళ్ళకు టెక్నాలజీతో అంతగా అనుబంధం ఉండదు కాబట్టి వాళ్ళు హెచ్ఆర్ఎంఎస్ పాస్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరలా కూడా మునుపటిలాగే ఫిజికల్ పాస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నాకు కేంద్ర ఆదేశాలు ఏమిటంటే, మీరు ఎక్కడెళ్ళినా కూడా అక్కడ ఈ నిరసన తెలియజేయడం చేయించండి, వాళ్ళతో పాటు పాల్గొనని చెప్పడం జరిగింది. ఈ నిరసన భారతదేశం అంతా కూడా జరుగుతుంది. మనము తప్పకుండా మన ఫిజికల్ పాస్ సాధిస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.